దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించుదాం, ఆరాధించుదాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు ఈ ఉదయకాలంలో కూడా నూతన ప్రేమతో, కరుణతో మనందరినీ కూడా ఆశీర్వదించారు ప్రియులారా. ఆ నమ్మదగిన దేవుని ప్రేమ మనల్ని ఎప్పుడు కూడా అంటిపెట్టుకుని ఉంది. ఇమ్మానుయేలుగా దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నారు. లోక అంత్యము వరకు మీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి మనల్ని మనం నమ్మలేకపోయినా కూడా మన ప్రతి పరిస్థితిలో మనల్ని కంటికి రెప్పలా కాచుకుంటున్న ఆ దేవుని శక్తి మీద ఈరోజంతా ఆధారపడి విజయవంతంగా జీవించుదాం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఏదో ఒక విషయంలో మనమందరం కూడా బలహీనులమే. చూడండి, ఆ బలహీనత మీద మనం దృష్టిని పెట్టినప్పుడు నిరాశ గురి అవుతాం, నిస్పృహలో పడిపోతాం, ఇక ముందుకు సాగలేమేమో అనుకుంటాం. ఈ లోకం కూడా మనలో ఉన్న బలహీనతలనే మరలా చూపిస్తూ మనల్ని వారికంటే మనం తక్కువగా ఉండాలని మన దృష్టి అంతా మన బలహీనతల మీద ఉండేలా చేస్తుంది. మనము పాపంలో కూరుకుని పోయినప్పుడు ఈ సమాజము మనల్ని పాపిష్టులుగా చూసి మరలా ఆ పాపాన్ని గుర్తు చేసి దేవుని ప్రేమ మీదికి మన దృష్టిని పోకుండా చేస్తుంది. ప్రియులారా, ఈ లోకం మీద మన దృష్టిని పెట్టినప్పుడు ఈ లోకము మనలో ఉన్న మంచిని ఏది చూపించదు. అందరు కూడా స్వార్థపరులే. అందరు కూడా వారిలో ఉన్న మంచిని చూపించుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఇతరులలోని చెడును చూపించాలని, వారికి గుర్తు చేయాలని ప్రయత్నిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే ప్రియులారా మనలో ఉన్న పాపాలను, మనలో ఉన్న బలహీనతలను మనకు మాత్రమే చెప్తారు. కానీ దాని నుండి ఎంత వెలను ప్రభువు చెల్లించారో కల్వరిలో, ఆ శక్తిని ఉపయోగించుకొని నువ్వు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనగలవు, దాన్ని ఛేదించగలవు, దాన్ని జయించగలవు అని చెప్పేది ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ మాత్రమే. ప్రియులారా, అందుకనే రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాం, మనం బలహీనులుగా ఉన్నప్పుడే ఆ తండ్రి ప్రేమ తను చేసిన ఆ కల్వరి త్యాగ బలి ద్వారా మనల్ని బలవంతులను చేసింది. ఎప్పుడైతే మన బలహీనతలు మనం ఎత్తి చూపించుకొని ఇతరులు ఎత్తి చూపించినప్పుడు ఆ పరిస్థితిలోనికి యేసు ప్రభు ప్రేమను చూసినప్పుడు యేసు ప్రభు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారో అని మనం గుర్తు చేసుకున్నప్పుడు ప్రియులారా, ఆ ప్రభు మీదకి మన దృష్టిని మరల్చినప్పుడు సిలువలో తన చేతులను ఎంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని తన యొక్క చేతులలోని మేకులను మనకు చూపించినప్పుడు ఈ కార్చిన రక్తమంతా నీ కొరకే, నీ బలహీనతలను తీసివేసి నిన్ను బలమైన వ్యక్తులుగా చేయడానికని మనం ఆ తండ్రి ప్రేమను చూసినప్పుడు ప్రియులారా, ఈ లోక దృష్టితో కాదు కానీ మనల్ని మనము దేవుని దృష్టితో చూసుకోవాలి. చూడండి, ఒక చిన్న కథని ఇలా నేను చదివాను ప్రియులారా. వర్షం బాగా పడింది, నీ ఇంటి ముందంతా నీళ్లు చాలా ఉన్నాయంట. ఒక తండ్రి అతనుకున్న చిన్న కుమారుడు ఇంటి ముందు అలా కూర్చొని ఉన్నారంట. చిన్నపిల్లలు ఊరికనే కూర్చొని ఉండరు కదా, వెంటనే మట్టిలోనికి వెళ్ళాడు. ఆ నీళ్లుగా ఉన్న ఆ మట్టిలో ఆడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న రాళ్ళనన్నిటినీ చిన్న వాటినంటి తీసి ఒక కుప్పగా వేస్తున్నాడు. డాడీ, నేను పెద్ద ఒక పర్వతాన్ని నేను తయారు చేస్తున్నాను చూడు అని తన ఏ యొక్క రాళ్లను ఎత్తగలడో వాటన్నిటిని ఎత్తొక కుప్పలాగా వేస్తున్నాడు. అలా వేస్తున్నాడు. ఒక పెద్ద రాయి కనిపించిందంట ప్రియులారా. తన యొక్క బలంతో ఆ మట్టిలో కూరుకుపోయిన ఆ పెద్ద రాయిని తీయలేకపోతున్నాడు. ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ పెద్ద రాయిని తీయలేక తండ్రి అక్కడున్నాడని కూడా మర్చిపోయి పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, నేను తీయలేకపోతున్నాను, ఇన్ని రాళ్లను ఇంకా పెద్ద కుప్పలాగా చేస్తాను అనుకున్నాను, అయ్యో ఇక్కడితోటే
నా ఆట ఆగిపోతుందా అని చెప్పి ఆ రాయిని తీయలేక పెద్దగా ఏడుస్తూ ఉన్నప్పుడు, అప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు అని తండ్రి ఆ బాబు దగ్గరికి వచ్చాడంట. ఆ బాబు దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇది చాలా పెద్దగా ఉంది, నాకు అవసరము, ఈ మట్టిలో నుంచి రావడం లేదు అని అన్నప్పుడు, నీ శక్తినంతా ఉపయోగించు అన్నప్పుడు, నా శక్తినంతా ఉపయోగిస్తున్నాను కదా, అయినా కూడా ఆ రాయిని తీయలేకపోతున్నాను అన్నప్పుడు, నీ శక్తినంతా ఉపయోగించడం లేదు, నేను ఎవరిని ఇక్కడ అన్నప్పుడు, నీవు నా డాడీ అని చెప్పాడంట ఆ అబ్బాయి. నువ్వు నీ డాడీ అన్నప్పుడు నా శక్తి కూడా నీ శక్తినే కదా, నువ్వు ఏది చెయ్యలేకపోతున్నావో అది నన్ను అడిగితే నా శక్తి ద్వారా నీకు చేస్తాను కదా, నీకు సహాయం చేస్తాను కదా, అది నేను తీసిచ్చిన అక్కడ పర్వతంలాగా పెట్టేది నువ్వు కదా, నీ పేరే నువ్వే తయారు చేసినట్లు ఉంటుంది కదా, మరి నా శక్తిని ఉపయోగించుకున్నప్పుడు, నిజమే కదా డాడీ, నేను తీయలేకపోతున్నాను, నువ్వు ఆ రాయి తీసివన్నప్పుడు ఆ తండ్రి వెంటనే దాన్ని చాలా సునాయాసంగా తీసిచ్చినప్పుడు ఆ బాబు ఎంతో సంతోషపడి తన తండ్రి చేతితోటే పట్టుకొని వెళ్ళి ఆ యొక్క కుప్ప మీద పెట్టినప్పుడు, ఇంకా పెద్దదిగా మారినప్పుడు దాన్ని చూసి ఎంతో సంతోషించాడంట. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా మన సొంత శక్తి ద్వారా దేవుడు మనకిచ్చిన తలాంతులను వాటినే గుర్తు చేసుకొని వాటి ద్వారా ఏదేదో సాధించాలని ప్రయత్నిస్తున్నాం. కానీ కొన్నిసార్లు దేవుని శక్తి మీద మనం ఆధారపడినప్పుడు, మన ప్రతి బలహీనతలో ఆ దేవుని వైపు చూసినప్పుడు ఆ కార్యాన్ని పరిపూర్తి శక్తి దేవుడు ఇస్తాడని మర్చిపోతున్నాం ప్రియులారా. అందుకనే యెషయా గ్రంథం 40:31 చూడండి, ఎవరెవరైతే ప్రభుని నమ్ముతారో వాళ్ళు బలవంతులుగా మారిపోతారు, పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి పైకి ఎగురుతారు, అలసట లేక వాళ్ళు నడక సాగిస్తారంట, బడలిక లేక వాళ్ళు ఏ ఏ కార్యాలు తమ సొంత శక్తి ద్వారా చేయలేకపోయారో ఆ దేవుని నమ్మి దేవుని శక్తిని వాళ్ళు సొంతం చేసుకోవడం ద్వారా తాము చేయలేని కార్యాలన్నీ దేవుని కృప ద్వారా వాళ్ళు చేసి ముగిస్తారంట. నా ప్రియ సహోదర సహోదరి, ఏ కార్యాన్ని నీవు కూడా చేయలేక, ఏ పరిస్థితిని నీవు కూడా చేయలేక, నీ కుటుంబంలో, నీ పనిచేసే స్థలంలో, సమాజంలో ఏ ఏ వ్యవస్థను నీవు దాన్ని చూసి ఆ పరిస్థితిని మార్చలేక నిరాశకు నిస్పృహకు లోనై ఇక దీన్ని నేను చెయ్యలేను, నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే అని నీవు అనుకుంటున్నావేమో. కానీ ప్రభువుని నమ్మిన వాళ్ళు, ప్రభు మీద ఆధారపడిన వాళ్ళని ఎవరిని కూడా ఆ ప్రభువు వదిలివేయరు. ప్రియులారా, ప్రభు మీద ఆధారపడ్డం అంటే ఏంటి? వాక్యంని ప్రతిరోజు మనం చదవాలి, ధ్యానించాలి, వాక్యానికి విధేయించాలి. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ గెన్నెసరెత్ సరస్సు మీద చూడండి, నావల మీద, ఆ పడవల మీద ఆ యొక్క మత్స్యకారులు వాటి పడవలను శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. రాత్రంతా కష్టపడ్డారు, తమ శక్తితోటి ఏమి కూడా చేపల్ని పట్టుకోలేకపోయారు. చూడండి, ఆ పరిస్థితిని గమనించిన యేసు ప్రభువు పేతురు పడవలో కూర్చొని, ప్రియులారా, వెంటనే నువ్వు నీటిలో నీ పడవని వేయము అని చెప్పలేదు ప్రియులారా. తన పడవ మీద కూర్చొని అక్కడ ఒడ్డున ఉన్న వారందరికీ ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నారు. ఎక్కడెక్కడ వాక్యం ఉంటుందో వాక్యం జీవం, సంపూర్ణతలోనికి నడిపిస్తుంది, భయాన్ని తొలగిస్తుంది. ఎక్కడెక్కడ చీకటి ఉందో వెలుగుతో నింపుతుంది. ఎక్కడెక్కడ వాక్యం ఉంటుందో శక్తితో నింపబడతాం. ఎక్కడెక్కడ వాక్యం ఉంటుందో ప్రియులారా మన మనస్సులను శుద్ధి చేస్తుంది, మనలోని నిరాశను నిస్పృహను తొలగిస్తుంది. చూడండి, ఆ ప్రభువు అక్కడున్న వారందరికీ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు పేతురుతో ఉన్న వాళ్ళు కూడా, చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళ వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఆ పడవలు కూడా వాక్యాన్ని వింటూ ఉన్నాయి. ఆ వాక్యాన్ని విన్నప్పుడు వారిలో ధైర్యం వచ్చింది, వారిలో విశ్వాసం వచ్చింది. తమ శక్తి మీద ఆధారపడడం ద్వారా మాత్రమే కాదు, తమను ప్రోత్సహించే ఆ ప్రభు యొక్క మాటలకి మనలోకి జీవం ఉంది అని పేతురు తెలుసుకొని మరలా చెప్తున్నాడు, ప్రభా, రాత్రంతా కష్టపడ్డాము, ఏమీ సాధించలేకపోయాము, కానీ మీరు చెప్తున్నారు కదా, మీ మాటకు విధేయించి తప్పకుండా మేము వలలను వేస్తామన్నప్పుడు, మీ మాట ప్రకారము తప్పకుండా మేము మరలా వలలు వేస్తామని
పడవలను లోపలికి తీసుకుని వెళ్ళి వడలను వేసినప్పుడు ప్రియులారా, తమ శక్తితో ఆ దేవుని శక్తిని కలిపినప్పుడు ప్రభు ఇచ్చిన ఆ ప్రోత్సాహంతో విశ్వాసముతో లోపలికి వెళ్ళి పడవ వేసినప్పుడు చూడండి, వాళ్ళ పిగిలిపోవునంతగా ఇతరులను కూడా ఆ కార్యంలోనికి పిలిచే అంతగా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ప్రియులారా, కొన్నిసార్లు మనం మంచి చేస్తూ ఉన్నప్పుడు కూడా కలిగే పరిస్థితులను, శ్రమలను చూసి మనం నిరుత్సాహపడిపోతాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. చూడండి, తనకు ఆశ్రయం ఇచ్చిన ఆ ఫిలిస్తీయ రాజు తరపున దావీదు రాజు అతని అనుచరులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ సిక్లాగు పట్టణంలో తమకు చెందిన వాళ్ళు, తమ కుటుంబ సభ్యులు, భార్యలు, బిడ్డలు, తమకు చెందిన వారందరినీ కూడా దోచుకొని పోబడినప్పుడు, ఆ యుద్ధం నుంచి తిరిగి వాళ్ళు వచ్చినప్పుడు ఆ పట్టణం అంతా కాల్చివేయబడింది. ఆ పరిస్థితి చూసినప్పుడు ఎంత నిరుత్సాహము, ఎంత నిస్పృహ. చూడండి, తనతో దావీదుతో ఉన్నవాళ్ళు కూడా నీవు చెప్పడం వల్ల మేము నీతో పాటు యుద్ధానికి వచ్చాము, మేము సర్వం కోల్పోయామని ఆయనను రాళ్లతో కొట్టడానికి, చంపడానికి చూశారు. అలాంటి పరిస్థితులలో దావీదు పరిస్థితి ఒక్కసారి చూడండి. నేను నాకు ఉన్నదంతా కోల్పోయాను, నాతో ఉన్నవాళ్ళు కూడా నన్ను రాళ్ళతో కొట్టాలని చూస్తున్నారని ఎంతగా మనసు బాధపడి ఇంకా ఎంతగా కృంగిపోవాలి. కానీ చూడండి ప్రియులారా, దావీదు దేవునితో అనుసంధానమయ్యాడు, దేవునితో ఎల్లప్పుడూ కూడా సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి తనను తాను ప్రభువులో బలపరచుకొనెను. ఈ లోకంలో మనల్ని ఎవ్వరు కూడా బలపరచరు ప్రియులారా. ఈ లోకంలో మనల్ని అందరూ కూడా బలహీనులుగా చేసేవాళ్లే. కానీ తండ్రి మీద మన దృష్టిని పెట్టినప్పుడు దేవుడు మాత్రమే మనల్ని బలవంతులను చేస్తారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ పరిస్థితుల్లో నీవు నీ బలహీనతలను నీవే చూసుకొని కురింగిపోతున్నావేమో, నీ కుటుంబ సభ్యులు కానీ నీ బలహీనతలను మరలా చూపించి నిన్ను నిరాశకు, నిస్పృహకు గురి చేసే వారి యొక్క మాటలే నిన్ను మరలా నీకు ఏమి సాధించలేవు, ఏమి చెయ్యలేవు, నువ్వు ఆరంభించినవి ఎన్నో కూడా మధ్యలోనే ఆపివేశావు, నీ వల్ల ఏది సాధ్యము కాదు అని నీవు అనుకుంటున్నావేమో. అది అబద్ధం. నిన్ను సృజించిన దేవుడు నీ ద్వారా మాత్రమే కొన్ని కార్యాలను చేయడానికే నిన్ను ఈ లోకంలో సృజించారు, ఆ కుటుంబంలో ఉంచారు, ఈ తరంలో ఉంచారు. మనుషుల మాటలను విని నీవు తక్కువ అంచనా వేసుకోవద్దు. నీ కొరకు గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్న ఆ దేవుని మీద నువ్వు దృష్టిని పెట్టాలి. దావీదును రాజుగా ఎన్నుకున్న దేవుడి మీద దృష్టిని పెట్టాడు. ఆ దేవునిలో తనను తాను బలపరుచుకున్నాడు కాబట్టి సరియైన ఆలోచన చేయగలిగాడు, సరియైన నిర్ణయం తీసుకున్నాడు. తిరిగి పోగొట్టుకున్నదంతా కూడా తను పొందగలిగాడు. ఈ జీవితంలో అదే దేవునితో నీవు కూడా సంబంధాన్ని కలిగి ఉంటే, ఆ దేవునికి వాక్యానికి నీవు విధేయత చూపిస్తే, ఏమేమి నీ యొక్క నిరాశ, నిస్పృహ, బలహీనతల ద్వారా నువ్వు కోల్పోయావో దానికి రెట్టింపుగా యోబుకి ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు. మరి ఈ ఉదయకాలంలో మనం ఉన్న పరిస్థితిని ఆ ప్రభునకు సమర్పించుదాం. ప్రార్థనలో మన కుటుంబాన్ని, మన పరిస్థితులను, మన బలహీనతలను మనం ఏమేమి సాధించలేకపోతున్నామో దేవునికి అర్పించి దేవుని శక్తితో మనం నింపబడాలని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ రోజులో ఏ తలాంతులను మేము కలిగి ఉన్నామో, ఏ నేర్పరతను మేము కలిగి ఉన్నామో అదంతా మీరిచ్చిన దానమే ప్రభా. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 5వ వచనంలో నా యొక్క సర్వశక్తులు ఆ దేవుడిచ్చిన దానమే అని కొరింథీయులకు రాసిన 2వ లేఖలో మేము చదువుతున్నాం. తండ్రి, మా యొక్క శక్తియుక్తుల మీద మేము ఆధారపడి ఇక మా అంతటా మేము అన్నీ చెయ్యగలమని ప్రయత్నించినంత వరకు ఎక్కడెక్కడ మేము విజయం సాధిస్తున్నామో అందులో మేము ఆనందిస్తున్నాం. కానీ మా శక్తి ద్వారా మేము ఎక్కడెక్కడ విజయం సాధించలేకపోతున్నామో అయా, బలహీనతలకు లోనై, అయా నిరాశకు, నిస్పృహకు లోనై ఇక మా వల్ల ఏది సాధ్యం కాదు అన్న పరిస్థితిలోనికి మేము వెళ్ళిపోతున్నాం ప్రభా. నాయనా, ఈ ఉదయకాలంలో మా శక్తికి మాకు మించిన శక్తిని కలిగిన వాడవు, సర్వశక్తిమంతుడగు దేవుడవు, ఎల్ షడాయ్ దేవుడవు, మాకు తండ్రిగా ఉన్నావు. అయ్యా, మీ యొక్క శక్తి ద్వారా మేము ఈ లోకంలో, మీ చిత్తంలో మేము అన్ని కూడా సాధించగలమని
అయ్యా నమ్మకంతో ఈ ఉదయకాలంలో మమ్మల్ని నింపండి ప్రవ్వా. ఈ వాక్యాన్ని చూస్తున్న నా సహోదరులు ఏ ఏ బలహీనతల్లో ఉన్నారు, ఏ కృంగుదలలో ఉన్నారు, తమ శక్తి ద్వారా ఏది సాధించలేకపోతున్నారు. అయ్యా ఎల్ షడాయ్ దేవుడవు ప్రవ్వా, సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు ఉన్నాడనే ధైర్యముతో వాళ్ళని నింపి ప్రవ్వా, వారి చేయి కార్యములలో అయ్యా మీ శక్తి ద్వారా వారి కార్యములన్నిటిని కూడా దిగ్విజయముగా నెరవేర్చడానికి కృపను దయచేయమని, తద్వారా మహిమను మీరు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, పౌలు భక్తుని వలె మనం కూడా చెప్దాం, యేసుక్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారా అన్నిటినీ చేసి ముగిస్తానన్న వాగ్దానం ఈరోజు మనందరిలో నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.